ఇక్కడ సన్నజాజులు ఉన్నాయండి, కోసేస్తున్నాను. సన్నజాజులు కూడా ఉన్నాయి. మల్లెపూలు కూడా బాగా పూస్తున్నాయండి మా తోటలో. మల్లెపూలు కూడాను ఈరోజు షార్ట్ వీడియో కూడా పెట్టానండి, ఎన్ని మల్లెపూలు పూస్తున్నాను. చాలా మల్లెపూలు పూస్తున్నాయండి. అంతా కట్ చేసేసాం కదా, ఇయర్లీ వన్ టైము మంచిగా మనం ఈ సీజన్లో కట్ చేసి పెట్టుకున్నాం అంటే ఒక 3 months ముందుగా మంచిగా అంతా కొన వరకు కట్ చేసి పెట్టుకున్నాం అంటే ఇప్పటికి మంచిగా దిగురు పెట్టుకొని మంచిగా నిండా పూలు వస్తాయి. అక్కడ చెట్లకు అన్నిటికి అట్లాగే వచ్చినాయండి నాకు సన్నజాజులు. ఇదొక రకం సన్నజాజి, అదొకటి ఎర్రజాజి అండి. అన్ని కోసేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపప్పు ఉందండి, కోసేస్తున్నాను. చూడండి బాగా వచ్చింది, ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. ఇక్కడ టమోటాలు చూడండి, చెర్రీ టమోటాలు ఎన్ని వచ్చినాయనో. చెర్రీ టమోటాలు ఇదిగో చెట్టంతా టమోటాలను, చెర్రీ టమోటాలు కోసేస్తున్నానండి. మామూలు టమోటాలు కూడా ఉన్నాయి, అన్నీ కోసుకుంటా వచ్చేస్తానండి. చెర్రీ టమోటాలు చాలా ఉన్నాయి, చెట్టు నిండా ఉన్నాయండి. ఇగో ఈ టమోటాలు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. కొంచెం దోరగా ఉన్నాయి కూడా కోసేస్తున్నానండి. మొన్న నేను ఊరికి పోయాను కదా, చాలా ఉన్నాయి దోరగాను. 1 కిలో పైన ఉన్నాయండి. వీడియో తీయలేదు అప్పుడు, నేను ఊరికి వెళ్తుంటే కోసేసి లోపల పెట్టుకొని వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు కొన్ని చెర్రీ టమాటాలు, మామూలు టమాటాలు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని 2 బొబ్బరి చిక్కుళ్ళు ఉన్నాయండి, కోసేస్తున్నాను. అక్కడక్కడ కొన్ని కాసిన్నాయి, కొన్నే కాసినాయి, ఎక్కువ ఏం కాదు, కొన్నే కాసినాయి. ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో చూడండి, ఎంత తాజాగా ఉన్నాను, మంచిగా వచ్చిందండి. వాటిల్లో కూడా చిన్న వాటిల్లో కూడా ఉన్నాయి. నేను మొన్న ఊరికి పోయేటప్పుడు ఈ చిన్న తొట్టుల్లో బాగానే ఉన్నాయి కదండి, ఎండకేమో కొంచెము అవి చిన్న తొట్టుల్లో సరిగ్గా లేవు. దీంట్లో మటుకు మంచిగా వచ్చున్నాయండి. చిక్కుడుకాయలు కూడా కొన్నే ఉన్నాయండి. చిక్కుడుకాయలు సీజన్ అయిపోయినాయేమో తెలియదు కానీ నాకు కొన్నే ఉన్నాయి. కొన్ని చెట్లు కూడా అన్నీ వడిలిపోయినట్టు అయిపోయినాయి. కొన్ని చెట్లేమో ఇప్పుడు ఇగురు పెట్టుకొని వస్తున్నాయి, చిక్కుడు చెట్లు. ఉల్లిపాయ పూలు చూడండి, ఉల్లిగడ్డ పూలు. ఇవి పూలు పూసినాయి కదా, ఇంకా గింజలు రావాలండి. ఇత్తనాలు సీడ్స్ మనకి బ్లాక్గా వస్తాయి కదా, అప్పుడు మనం తీసుకోవాలి. అదంతా ఇప్పటికే కొంచెం వచ్చింది, ఇంకా బ్లాక్ రావాలండి. బ్లాక్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇది ఇంకొంచెం ఎండిపోతే, అంతా ఎండిపోతే మనం సీడ్స్ వేసుకోవచ్చు ఉల్లిపరకి. మల్లెపూలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి. మల్లెపూలు కూడా చూడండి, ఇదొక మల్లె అండి, అదొక గుండు మల్లి. అక్కడ ఉండేది ఒక గుండు మల్లి, రోజా పూలాగా చిన్న చిన్న రోజా పూలాగా పోస్తాయి మల్లెపూలు, బాగానే పోస్తాయండి. ఇవి కోసేస్తున్నాను, ఈ మల్లి కోసేస్తున్నాను. ఆ మల్లెలు మట్టుకు ఉంచుతాను, పొద్దునకి విచ్చుతాయి మంచిగా అవి. ఇక్కడ కూడా టమోటాలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. టమోటాలు ఉన్నాయి. ఇగో మల్లి చెట్లు, ఇగో ఇక్కడ కూడా మల్లి చెట్లు చూడండి, అంతా పువ్వు వచ్చేసింది, మొగ్గ అంతా వచ్చేసింది. ఇక్కడ మునక్కాయ చూడండి, చిన్న మునక్కాయ, ఒక మునక్కాయ కాసింది, కోసేస్తున్నాను ఈ మునక్కాయ. చిన్న మునక్కాయ. ఇక్కడ గులాబీ చూడండి, ఇదిగో ఈ చెట్టు అంతా మల్లెపూలేనండి. మార్నింగ్ షార్ట్ వీడియోలో చూపించాను ఎన్ని పూలు పూసినాయను. ఇదిగో మళ్ళీ అంతా చెట్టు అంతా మొగ్గేనండి ఇదంతాను. ఇది మంచిగా దొడ్డుగా బాగానే పోస్తుంది. ఇది
నిండుగా రోజా చిన్న రోజా పూలాగా పోస్తుందండి ఈ మళ్ళీ. చెట్టు నిండా మొగ్గానండి. రోజా పూలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. మార్నింగ్ కూడా కోసాయి రోజా పూలు. ఇంకా రేపు పొద్దున కోస్తాయి. రేపు పొద్దున కోసి అప్పుడు చూపిస్తాను అని కోసేస్తున్నాను కొంచెం. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కొన్ని కోసేది పచ్చిమిర్చి. ఇది ఈ చెట్టు అంతా కూడా నిమ్మకాయలు చూడండి. ఈ చెట్టుకు కూడా నిమ్మకాయలు చూడు ఎంత బాగా వచ్చినాయి కాయలు. ఇక చూడు ఇదిగో ఇక్కడ కూడా వచ్చినాయి నిమ్మకాయలు అంతా చెట్టు అంతా నిమ్మకాయలు. కొంచెం చుక్క కూర కోసుకుంటున్నానండి ఈరోజు. పొనగంటాకు కూడా ఉంది కానీ అక్కడక్కడ చుక్కల్లాగా వచ్చేసిందండి. నేను ఊరికి పోయే లోపల కొంచెం పురుగు ఏదో ఉన్నట్టుగా ఉంది. దీనికి కూడా గోవికి కూడా అట్లాగే వచ్చిందండి. గోవి ఆకులు కూడా అట్లాగే వచ్చినాయి. మళ్ళీ తర్వాత కొంచెం క్లీన్ చేయాలి. ఇక్కడైతే కొంచెం చుక్క కూర కోసుకుంటున్నానండి. చూడండి కొంచెం పెద్ద అయినవి కనపడుతున్నాయి లేదు. చూడు జాంకాయ ఎంత పెద్ద. ఈ చూడు జాంకాయలు ఎంత పెద్ద. మీరు జాగ్రత్త. కొంచెం పెద్ద అయినాయి చిన్న చిన్న కాయలుగా కొంచెం పెద్ద అయినాయి. చెట్టు అంతా కాయేనండి కానీ జాన్ చెట్టు బాగానే వస్తుంది. మామిడాకు కూడా ఇప్పుడు పూత వస్తుందండి. మామిడాకు అంతాను పూత వస్తుంది. పూత కాదు ఆకులు వస్తున్నాయి. పూత అని చెప్తున్నా. వంకాయలు కోసేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు. కోసేస్తున్నాను. పోయిన హార్వెస్ట్లో 4-5 ఉన్నాయండి. అవి అట్లాగే ఉన్నాయి. ఇవి అవి వేసేసి కర్రీ చేసేసుకోవచ్చు. చెట్టు కూడా ఉన్నాయండి. 2 కోసేస్తున్నాను. ఇది రౌండ్ వంకాయ అది పొడుగు వంకాయండి. కాకరకాయ ఉందండి కోసేస్తున్నాను. ఒకే కాకరకాయ ఉంది ఇక్కడ కోసేస్తాను. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి కోసేస్తున్నాను. ఓకే అండి, ఇదే మా చిన్న హార్వెస్ట్. కొన్ని వంకాయలు కోసుకున్నానండి. టమాటాలు ఈ టమాటాలు కూడా కోసుకున్నానండి. ఒక మునక్కాయ, కొంచెం ఉల్లిపరక, కొన్ని బొబ్బరి చుక్కుళ్ళు, కొన్ని మామూలు చుక్కులు కోసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం చుక్క కూర కూడా కోసుకున్నానండి. మల్లె మొగ్గలు రేపు విచ్చుతాయి కదండి ఇంకా అవి. అందుకని రేపు మార్నింగ్ కోస్తాను, అప్పుడు చూపిస్తాను షార్ట్ వీడియోకి. ఓకే అండి, ఇదే మా చిన్న హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, టాటా.